ఎప్పుడైతే గొడ్డలి మోకాల్లో దిగింది ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపుకి తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తు వరకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో కానీ తిరిగి లాగుతుండే గొడ్డలు రావట్లేదు. బట్టలు పట్టేసి గొడ్డలు రావట్లేదా? బట్టలు పట్టేసి గొడ్డలు రావట్లేదు అంతే, ఊపిరితిత్తులకు పట్టుకొని కాదు. ఓ ఊపిరితిత్తులు ఇరుక్కుపోయిందేమో అనుకున్నాక పోయిన వారం కాదు. ఓహో ఆవిడ స్వెటర్ వేసుకుంది, అసలు ఆ స్వెటర్కి ఇరుక్కొని ఉంది. స్పీడ్గా లాగేటప్పటికి ఆయన బట్టలు మొత్తం తడిసిపోయి గొడ్డలి పట్టుకోవడానికి వీల్లేక జారిపోతుంటే క్రింద పారేసి నిలబడి ఇప్పుడు నా వైపు చూస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, మనం కోడిని గనక మెడగోసి ప్రక్కన వదిలేస్తే వృత్తులు మిస్ అవ్వకుండా చెప్తుంది చూసారా, క్రింద ప్రక్కన అని. మరి వాళ్ళ పాస్టర్ ట్రైనింగ్ లో అదే కదా ఇస్తారు. ఆవిడకి దర్శనంలో అభిషేకం అయింది కదా, అభిషేకం అయినాక వృత్తులు వచ్చినాయి అనమాట. ఓకే, అంతకంటే భయంకరంగా నేను అనుకోవడం ప్రారంభించాను. ముఖ్యంగా నాకు కళ్ళు కనపట్లేదు. అదేంటి, కళ్ళు కనపడకపోతే గొడ్డలు పక్కన పారేసి నుంచున్నాడు ఎట్లా తెలిసింది? మాకు అలా తెలిసిపోతే అభిషేక దర్శనం అయింది. ఓహో, అభిషేకం అయింది, దివ్య దృష్టి వచ్చిందా? ఓకే. తలుపు దగ్గర ఇటుక రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గర కూర్చుని ఆ ఇటుక రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. నరకటం ఛాతీ నుంచి మోకాల దాకా అయిపోయింది, నరికేశాడు. ఇప్పుడు ఇటుక రాయి దొరికింది. ఇప్పుడు ఇటుక రాయితో ఓన్లీ గుండెల మీద కొడుతున్నాడు అనమాట. ఇంకా ఒకళ్ళు కాదు అసలు, ఇప్పుడు ఈవిడ చెప్పిన వెర్షన్లో నరికితే 2-3 చచ్చిపోవాలి ఈ పాటికి. సినిమాల్లో హీరోలు కూడా ఎంతసేపు బతకరాసులో. ఎప్పుడైతే ఇటుక రాయి పెట్టి గుండెల మీద గుద్దుతున్నారో పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది. 10 దెబ్బల వరకు భయంకరమైన బాధ, తట్టుకోలేనంత బాధ, విపరీతంగా వచ్చేసి చర్మం అంతా పగిలిపోతుంది. 10 దెబ్బలు కొట్టింది నాకు మనిషి గుండె మీద. 10 దెబ్బలు ఇటుక రాయితో కొడితే బ్రతుకుతారండి? గుండె ఆగిపోదా? అసలు గొడ్డలతో నరికితేనే ఏం కాలేదు కదా ఆవిడకి. ఇంకా రికార్డ్ చేసుకుంటుంది, రిపోర్ట్స్ రాసుకుంటుంది ఎక్కడెక్కడ నరుగుతున్నాడు. అవును, దెబ్బలు కూడా కౌంట్ చెప్తోంది. 10 దెబ్బలు కొట్టాక ఆవిడకి అది అర్థం అవుతూనే ఉంది. 10 దెబ్బల వరకు తట్టుకోలేనంత బాధ వచ్చింది. ఆ తర్వాత అలవాటు అయిపోయిందా? ఆ తర్వాత నాకు ఇంకా రాయి కనబడుతుంది, కానీ ఈసారి నాకు నొప్పి అనిపించట్లేదు కొంచెం కూడా అస్సలు. ఇది కామెడీయా కాదు చెప్పండి మీరు? రాయి కనపడుతుంది కానీ ఇప్పుడు దాకా బాధ వేసింది, నొప్పి తెలియట్లేదంటే ఇది సీరియస్ టెస్ట్ మనీ అంటారు ఇది అసలు. మేము అలాగే అంటామండి, అది సీరియస్ టెస్ట్ మనీనే. సరే తగలబెట్టండి. అస్సలు నాకు నొప్పి తెలియట్లేదు. ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? రాయి కింద పారేసి ఇప్పుడు నిలబడి ఆయన నా వైపు చూస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నేను నేల మీద ఉన్నానా గాలిలో ఉన్నానా నాకేం తెలియట్లేదు. బాడీ అంతా ఇలా తేలిపోయినట్టు ఉంది, నాకు తేలిగ్గా ఉంది నా బాడీ. నాకు గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. సాంగ్ వేసుకో. చనిపోయే ముందు ఫీలింగ్స్ అలా ఉంటాయేమో నాకు తెలీదు. అయిపోయింది. ఓహో, చనిపోయే ముందు అలా తేలిగ్గా గాల్లో తెలిపినట్టు ఉంటుందా? అసలు అన్ని దెబ్బలు తిన్న తర్వాత, అంత గుండెల మీద 10 దెబ్బలు ఇటుకతో కొట్టిన తర్వాత, అన్ని గొడ్డల పోట్లు పడ్డ తర్వాత ఆవిడకి అవన్నీ ఎలా రిజిస్టర్ అవుతున్నాయి? మా సాక్ష్యం ఇంతే, మా రాజకీయం ఇంతే, మేము ఇంతే, అంతే. మరి ఏమీ అర్థం కావట్లేదు, కానీ ఒక్కటి మాత్రం నాకు స్పష్టంగా అర్థమైపోతుంది. నేను చనిపోతాను, నా ప్రాణం పోద్ది, అయిపోయింది నా పని అని నాకు అర్థమైపోయింది. మరి యేసయ్యని గుర్తు తెచ్చుకోలేదా? నెక్స్ట్ అదేనా? ఓహో, పోగా నాకు కోరిక కలిగిందండి. ఎలాగో చనిపోతాను కనుక చనిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకోవాలని కోరిక కలిగింది నాకు. అమ్మో, నా వల్ల కదా. అసలు బాడీ స్వాధీనం లేదంటుంది. మనిషి అనేవాడు అన్ని గొడ్డల దెబ్బలు, అన్ని ఇటుకరాయి దెబ్బలు తిని ఎవడు బతకడు అసలు. ఒకవేళ కొన ఊపిరితో ఉన్న స్పృహలో ఉండడు అసలు. ఈవిడ ప్లాన్ చేసుకుంటుంది, ఇప్పుడు పోతాను కాబట్టి చిన్న ప్రేయర్ చేసుకోవాలి యేసయ్య నామములో అని ప్లాన్ చేసుకుంటుంది. అసలు కాదండి, వాళ్ళ ఆయన గుండెల మీద ఎందుకు కొట్టాడు? అది తీసుకొని గొడ్డలతో మెడ మీద చచ్చిపోవాలనే కదా ఆయన కొడుతున్నాడు. ఇప్పుడు ఇటుక తీసి తల మీద బాధవచ్చు కదా, చెత్త కొట్టేయచ్చు కదా. తలని కొట్టాలి కదా, అసలు తల వదిలేసి. అంటే కనబడని ప్లేసులు కాబట్టి ఇప్పుడు సాక్ష్యం ఉండదనా? మన కామెంట్లో కూడా ఆడియన్స్ పెట్టారు. ఇప్పుడు ఛాతీ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎందుకు చెప్తుందంటే ఆ పాటలు చూపించమని ఎవరు అడగరు కదా. అవును. అందుకని ఇప్పుడు తల మీదో పాదాల మీదో అంటే చూపించమంటారు. అవును, చూపించడానికి అవకాశం లేని భాగాలు. అవును. ఇప్పుడు ఛాతీ నుంచి పైన ఫేస్ కి ఆవిడ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది, ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు. అంత నరికితే చేతుల మీద ఉంది, అదేదో అయి ఉండొచ్చు చిన్న గొడవ. నోరు తెరిచాను ప్రార్థన చేద్దామని. నేను ఎంత ప్రయత్నం చేసినా ప్రార్థన చేయడానికి నాకు శక్తి సరిపోలేదు. మోకాళ్ళు వేద్దామని చూసేవేంటి? అదే ట్రై చేసినట్టుందండి. అసలు ఎంత ట్రై చేసినా ప్రార్థన చేయడానికి శక్తి సరిపోదంటే, ప్రార్థన అనేది మనసులో చేసుకుంటాం. ఇంత జరుగుతుంటే ఇంక నేను చచ్చిపోతానని తెలిసిపోయింది, నాకు ఆయన కనబడుతున్నాడు, ఇన్ని కనబడుతున్నాయి అన్నప్పుడు ప్రార్థన నోరు తెరిచి చేయాలా?
అదే మోకాళ్ళు వేసి పరలోకమందున్న మా తండ్రి అయ్యా నాయన అట్లా మొదలు అలా పెడదాం చూసినాం. చేయాలా? అమ్మా పోనీ ప్రార్థన చేయలేకపోయినా ఏసయ్య అని ఒక్క మాట అన్నా అందామని నోరు తెరిచానండి, ఏసయ్య అందామని. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏసయ్య అనే పదం కూడా నా నోటి నుంచి రాలేదు. మనసులో ఆలోచనలు వస్తున్నాయి కదా, మనసులో ఏసయ్య అనుకోవచ్చు కదా, అంటే ఆయన మనసులో అంటే వినపడదా? ఇప్పుడు లోపల అనుకోలేదు అసలు ఆవిడ. అనుకుంటే ఆయనకి వినపడదు, సౌండ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. అసలు నాకు ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. ప్రార్థన ఏం చేస్తాను, ఏసయ్యని ఏమంటాను నేను. ప్రార్థన చేయలేదు, ఏసయ్య అనలేదు, మనసులో దేవుని తలుచుకుని కళ్ళు మూసేసుకున్నాను. అయితే బకెట్ తినేసింది అయితే. అయ్యో ఇంకా ఆవిడ చచ్చిపోలేదండి, కళ్ళు మూసుకుంది. చచ్చిపోతే ఇప్పుడు వీడియో చేసి సాక్ష్యం చెప్పదు కరెక్ట్. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాను ఇక ఆయన బయటకు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల జనం అందరూ అనుకుంటున్నా నేను అరుస్తుంటే అప్పటి వరకు రోజు కొడతాడు కదా అలా కొడుతున్నాడు అనుకున్న ఒక అతను మా ఇంటి ముందు అతను గవ్వ వచ్చేసి, ఏంట్రా అర్ధరాత్రి గడి గోలేంటి, ఎందుకు రోజు ఆ అమ్మాయిని అలా కొట్టేస్తావు నువ్వు, ఏమైందిరా నీకు ఈ మోత ఏంట్రా అనేసి గబగబ వచ్చి మా రూమ్లోకి తొంగి చూశాడని. ఎప్పుడైతే అతను తొంగి చూశాడో పెద్ద కేక పెట్టాడు, రే ఇప్పుడు వరకు ఈ అమ్మాయి నీడు కొట్టింది కర్రతో కాదురా ఏకంగా గొడ్డలతో నరికేశాడు రా అనేటప్పటికి 10 నిమిషాలు న్యూస్ పాకిపోయింది. పల్లెటూరు కావడం వల్ల నరికేశాడని ఊరి జనం అందరూ చెప్పుకుని మా ఇంటి దగ్గరకు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఆవిడ కళ్ళు మూసుకుంది కదా, ఆవిడ స్పృహ కోల్పోయింది కదా, ఇవన్నీ ఆవిడకి ఎలా ఇవన్నీ చూస్తుంది, దివ్య దృష్టి అభిషేకం అయింది కదా. అయితే ఇక్కడ పోయిన ఎపిసోడ్లో కూడా మనం ఒక పాయింట్ అడగాల్సింది, 2 పిల్లలు ఉన్నారు కదా, అందులో పెద్ద కొడుకు కొంచెం ఊహ తెలిసినవాడే. అవును, దాదాపుగా 7 సంవత్సరాలు ఉంటాయి, 7-8 సంవత్సరాలు ఉంటాయి. మరి ఈ పిల్లోడి సంగతి పక్కన పెడితే మొగుడు అమ్మా నాన్న ఉంటారు, అంటే ఈ రెప్కా అత్తమ్మ ఉన్నారు కదా, ఉన్నారు. ఇంకొక వీడియోలో చెప్పింది, ఈ వీడియోలో చెప్పలేదు తను. వాళ్ళకుంది 2 గదులంట. 2 గదులలో ఒక గదిలో అత్తమ్మ పడుకున్నారు, ఒక గదిలో వీళ్ళు పడుకున్నారు, భార్య భర్త. అంటే పక్క గదిలోనే పక్క గదిలో మరి వాళ్ళకి మెలకు రావట్లేదా? మెలకు అదే పోయిన ఎపిసోడ్ నుంచి అడుగుతున్నాం కదా మనం, వాళ్ళకి మెలకు రావట్లేదా? పక్క గదిలోనే ఉన్నప్పుడు తలుపు తీసుకొని లోపలికి రారా, వచ్చి డోర్లు కొట్టరా, అసలు ఎంత జరుగుతుంటే నరుగుతున్నా. అసలు ఈవిడే వెళ్ళి అత్తమామని పిలవాలి కదా, డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి కదా, అంత నరుగుతుంటే. అంటే రిపోర్ట్స్ రాసుకుంటూ బిజీగా ఉంది, అందుకే అత్తమామని పిలవడం మర్చిపోయింది. గుమ్మలోంచి లోపలికి చూస్తున్నారు తప్ప అడుగు కూడా పెట్టట్లేదండి ఎవరు. కారణం ఏంటంటే లోపలికి వస్తే వేలి ముద్రలు పడతాయి, లోపలికి వస్తే అడుగులు పడతాయి. ఈ అమ్మాయి చనిపోయింది, వాళ్ళు వస్తే కేసు పెడతారు, అందరిని అరెస్ట్ చేసి పడేస్తారు. మనకెందుకు వచ్చిన గొడవ, వేలు ముద్రలు పడకూడదని చెప్పి వాళ్ళు భయపడిపోయి ఊరి జనం అందరూ వచ్చారు తప్ప నా రూమ్లోకి మాత్రం రాలేదు. ఎంతసేపు చూసారో తెలుసా నన్నలాగా, రాత్రి 1:30కి నరికేస్తే తెల్లవారుజామున 5 వరకు చూశారండి. 4:30 గంటల వరకు కూడా ఆవిడ అలానే రక్తం కారుకుంటూ ఉంటే బ్రతికింది. కానీ మనుషులు ఎవరు వచ్చి ఆవిడని, అందులో ఎవరికి అసలు మానవత్వం లేదు, ఎవరు పట్టించుకుని 4:30 గంటలు అట్లా చూస్తా ఉన్నారు. ఫింగర్ ప్రింట్స్ పడతాయని చెప్పేసి ఎవరు వచ్చి, అంటే చచ్చిపోయింది ఈవిడ, కేసు మా మీద అవుతుంది, మా ఫింగర్ ప్రింట్స్ పడతాయి కాబట్టి అని అసలు రాలేదంట. మరి అసలు అయ్యన్న ఆవిడ ఎలా గమనిస్తుంది? టైం కూడా రాసుకుంది. అయితే పోనీ అసలు వాళ్ళు రావడానికి భయం వేసింది, పోలీసులు ఫోన్ చేస్తారుగా. అవును, గంటలో పోలీసులు వచ్చేస్తారుగా. అసలు కాదు, పక్కన అత్తమా ఉన్నారుగా, వాళ్ళు రాకపోతే అత్తమా వస్తారుగా. అసలు అదే కదా, వాళ్ళు ముందు రావాలి కదా, వాళ్ళు రాకపోతే వాళ్ళ మీద కేసు అయ్యింది, ఎందుకంటే కొడుకుతో కలిసి చంపేశారేమో అని. అవును, అట్లీస్ట్ వీళ్ళు ఆపడానికి ట్రై చేయాలి కదా. లేదంటే ఈ హత్యలో కోడలు చంపేసి వరకట్నం వేధింపులో ఇంకొక రకంగా చంపేశారు, అత్తమాల మీద కేసు అయింది, వాళ్ళు రావాలి. తెల్లవారుజామున 5 గంటల తర్వాత మా అత్తగారు వచ్చారు నా దగ్గరికి. ఓహో, అప్పుడు దాన్ని నిద్రపోయిందా? నిద్రపోయి నీట్ గా 5 గంటలకు లేచి కల్లాపు చల్లుకుంటారు కదా, అప్పుడు లేస్తే ఏం జనాలందరూ వచ్చి చూస్తున్నారు అనుకుందాం, మళ్ళీ లేకపోతే అసలు ఈవిడ లేపుదాము ఊడుస్తుంది కదా ఇంటి ముందు అనుకొని లేచి ఉంటుంది. ఓహో, చిచ్చుగల వారి కోడలు చిత్రాంగి అని ఈవిడ చెప్తుంది. ఆవిడ కూడా బహుశా నేను చనిపోయానని ఏడుస్తున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు, చెంపల మీద కొడుతున్నారు. అమ్మాయి అమ్మాయి నన్ను పిలుస్తున్నారు, నాకు అనిపించింది. 1:30కి లేపొచ్చు కదా. చెంప మీద కొట్టేది ఎవరు? అత్త. అంటే మినిమం 4-5 గంటలు రక్తం గారుతూ పడి ఉన్నాను అని చెప్పకపోతే సీన్ పండదు కదా, అందుకని సీను రక్తి కట్టించడం కోసం 4-5 గంటలు అన్నట్ల ఆ రక్త ధారలో వదిలేశారని చెప్తుంది ఇక్కడ. అవును, ఇప్పుడు ఇక్కడ చెయ్యి తెగిపోయింది, అసలు వాటర్ పంపు కొట్టినట్టు కొడుతుంది అని చెప్పింది కదా, అంత ఫోర్స్ గా రక్తం పోతే అసలు బ్లడ్ అనేది ఎంతసేపు ఫ్లో అవుతుంది? అన్ని గాయాలు పడిన తర్వాత అంత రక్తం కారిపోయాక అసలు మనిషి అంతసేపు బతుకుద్ది? వాటర్ పంపు లాగా రక్తం కొట్టింది అంటే నరాలు కట్ అయితేనే అయ్యిద్ది. అవును, నరాలు కట్ అయినాయి అంటే ఆగదు, ఇంకా బ్లడ్ ఆగదు. 4-5 గంటలు అలాగే ఆ ఫ్లో వెళ్ళిందంటే చచ్చిపోతారు అసలు మనుషులు. అవును, పైగా అదొక్కటే దెబ్బ కాదు కదా, ఊపిరితిత్తులు, గుండెలు, మోకాళ్ళు, అబ్బా ఎక్కడ పడితే అక్కడ నరికేసాడు. 4-5 గంటలు రక్తం కారుతానే ఉంది. ఈవిడ రికార్డ్స్ రాసుకుంటుంది ఏం జరుగుతుందో. సరే, ఇదంతా జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? యేసు వీడియో షూటింగ్ చేస్తాడేమో పక్క నుండి. ఆవిడ రిజిస్టర్ చేసుకుంటుంది కదా, మొత్తం రికార్డ్ చేసుకుంటుంది కదా, రికార్డ్ అంతా ఏసే చేస్తున్నాడు అక్కడ.
ఆవిడకి అభిషేకం అయింది కదా, ఆ, ఆ అభిషేకం ద్వారా ఏసు ఆవిడకి ఇచ్చాడనమాట. ఏమేం జరిగిందో నువ్వు దీన్ని అంతా రికార్డ్ చేసుకొని ఫ్యూచర్లో నాకు సాక్షిగా నువ్వు నిలబడు అని. ఓకే.